వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా అగ్ని ప్రమాదం గురించి మనం చాలా వార్తలు వింటా ఉన్నాం. హైదరాబాద్ జియాగూడలో ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో పైన ఉన్నటువంటి చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డాయి. సో ఒక పాప మృతి కూడా చెందింది. ఈ యొక్క సంఘటన సంబంధించి పూర్వాపరాలు ఏంటి అనేది దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, ఈ మధ్య తరచుగా మనం చూస్తూ ఉన్నాం, దాదాపు నెల రోజులకోసారి 15 రోజులకోసారి ఎక్కడో దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసి, ముఖ్యంగా అపార్ట్మెంట్లో హైదరాబాద్లో బాగా ఎక్కువగా వింటా ఉన్నాం. అసలు ఈ జియాగూడ సంఘటన ఎలా జరిగింది, దానికి కారణం ఏంటి, దాని మీద ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు చనిపోయిన పాప సంబంధించినటువంటి వివరాలు ఏంటి? మనకి ఫస్ట్ సికింద్రాబాద్లో జరిగిన ప్రమాదం చూసినప్పుడే అబ్బా అనుకున్నాం. అవును. వెంటనే మళ్ళీ స్వప్నలోకి. అవును. అదైతే ఇంకా దారుణం. సరే, అప్పుడప్పుడు తరచూ గోడౌన్లలోనూ అక్కడోనూ ఇక్కడోనూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగింది షార్ట్ సర్క్యూట్. అన్ని షార్ట్ సర్క్యూట్ వల్లే. మన హైదరాబాద్లో ఇప్పుడు శివారు ప్రాంతాలు బాగా డెవలప్ అవుతున్నాయి, కానీ మెయిన్ మన ఈ లగ్డికప్పులు, నాంపల్లి, బేగంపేట, కొంచెం అటువైపు శ్రీనగర్ కాలనీ, అమీర్పేట, సికింద్రాబాద్ ఇవన్నీ పాత బిల్డింగ్లే. అన్ని పాత బిల్డింగ్లే. మెయింటెనెన్స్ చేసుకోవడం నిజంగా చాలా అవసరం. అంటే కరెంటు ఇప్పుడు వైరింగ్ అన్ని పాత వైరింగ్లు అండి ఇప్పటికి కావు. ఇవన్నీ కూడా ప్లాస్టర్లు వేసి ఏదో చేస్తారు. దాంట్లో ఇప్పుడు కొత్త ఆఫీస్లో ఏమైనా పెట్టుకున్నారంటే వాడు ఏదో హెవీ వాడతారు, అవన్నీ చేంజ్ చేయరు. ఏసీలు కూడా చాలా మంది ఏసీలు కంపల్సరీ పెడుతున్నారు. దారుణం. దానివల్ల ఎక్కువ వోల్టేజ్ లాగడం, మళ్ళీ కరెంట్ ఒక్కసారి పోయి వచ్చింది అంటే ఏదో ఒకటి పటపట పేలడం. కిందే పేలుతున్నాయి, పైన కూడా సమ్ టైమ్స్ అవుతాయి. అప్పుడప్పుడు లో వోల్టేజ్, సడన్ గా హై వోల్టేజ్, ఇట్లాంటి టైంలో షార్ట్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న మన వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ప్రమాదాలు, గతంలో గోడలే ఆఫీసులు ఉండేవి, హైట్ బాగా పెద్దగా ఉండేవి, వెంటిలేషన్ బాగుండేవి. ఇప్పుడు బిల్డింగ్ల హైట్ తగ్గుతుంది, రూమ్ సైజులు కుదిస్తున్నారు. మహా అయితే 12 ఫీట్లు అంతే, అంతకు మించే రూమ్ ఉండదు. మళ్ళీ దానికి ఫాల్ సీలింగ్ అంతా వుడెన్ వర్క్ చేయించుకుంటారు. 11-12 ఎక్కువే, 9-8 పెట్టేస్తున్నారు. అది మన ఇంకా హాస్పిటల్ కాన్సెప్ట్ ఇక్కడికే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇవేంటి ఈ థర్మోకోల్ షీట్స్ తో చేయించేవి. అండ్ మళ్ళీ పార్టీషన్స్ కూడా మన పాత రోజుల్లో అద్దాల పార్టీషన్స్ లో ఉండేవి. ఇప్పుడు కూడా కొంతమంది వాడినప్పటికీ మోస్ట్లీ చెక్క పార్టీషన్స్. అంటే కాస్ట్ ఎంత తక్కువైతే అంత బాగుంటది, అంత అందంగా కూడా ఉండేవి వస్తున్నాయి. మోస్ట్లీ ఇప్పుడు మనకి హౌసెస్ కూడా రెడీమేడ్ హౌసెస్ 4 లక్షలకి 3 లక్షలకి రావట్లా. ఈ టైప్ లో కాస్ట్ తగ్గుతున్న కొద్దీ వాటి నాణ్యత కూడా అలాగే ఉంటది. అయినప్పటికీ ఏంటంటే టెంపరీ కదా, మనమేమి బిల్డింగ్లను కొనలేదు కదా, కొన్ని రోజులకే కదా అని చెప్పి అడ్జస్ట్ అవుతా అందరూ ఆఫీసులు పెట్టుకుంటున్నారు. కానీ ఒక దగ్గర చిన్న ప్రమాదం జరిగితే మొత్తం తగలబడిపోతుంది. ముఖ్యంగా ఫర్నిచర్ షాపులు, అందులోను ఫర్నిచర్ లోను గోడౌన్ లోను ఇది మన సోఫాలు అంటే మొత్తం మెత్తటి ఉంటాయి, ఈజీగా కాలే పరుపులు సోఫాల దగ్గర అండి చిన్న అగ్గిరవ్వ పడ్డా పోతారు. నువ్వు ఆపలేవు, ఉదిన కొద్దీ పెరుగుద్ది, గాలి వచ్చిన కొద్దీ పెరుగుద్ది. నువ్వు వాటర్ పోసినా సరే నీ వల్ల అవ్వదు, అట్లా చేయలేము. అంటే ఇప్పుడు దీని మీద వాటర్ పోసి అయ్యన్ని తడుస్తాయేమో అని బాధపడతా ఉంటారు. దాన్ని కాపాడే ప్రయత్నంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు నిన్న జరిగింది అదే జియాగూడలో. ఈ కమర్షియల్ బిల్డింగ్ ఇది, పైన వీళ్ళకి పనిచేసే వాళ్ళకి అక్కడ చిన్న అకామిడేషన్లు ఉన్నాయి. ఇంకా మొత్తం 3 ఫ్లోర్లు ఫర్నిచర్ ఇదంతా పెట్టుకుంటారు. ఓ దాంట్లో సోఫాలు, ఓ దాంట్లో మంచాలు, ఓ దాంట్లో ఇంకేవో. కింద పనిచేసే దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, అంటే ఇప్పుడు ఈ సోఫా తయారీ ఫస్ట్ ఫ్లోర్ లో నీట్ గా మీకు సోఫా ఉంటది, కానీ కింద దానికి సంబంధించిన దూది, స్పాంజులు, ఆ గోడౌన్ ఎలా ఉంటుందో తెలుసు, ఆ విధంగానే ఉంది. చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదో కొంచెం మంట వ్యాపించింది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ జాగ్రత్త అనేది ప్రతి మనిషికి అవసరమే. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎలా చేస్తున్నారు తెలుసు, ఇప్పుడు ఇది వైరు స్విచ్లు ఇక్కడే ఉంటాయి కదా, షీట్లు తీసుకొచ్చి దీనికి ఇట్లా ఒరిగేస్తారు, అక్కడ పని చేస్తారు. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, కనీసం ఆ యజమానన్నా చూసుకోవాలి. ఒరే ఇక్కడ పెట్టకండి రా, ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్లు అవుతాయి. కొన్ని వైర్లన్నీ బయటకు వచ్చి ఉంటాయి, ప్లాస్టర్లు వేసి బయటకు వచ్చే ఉంటాయి.
ఆడ పని చేసుకుంటానే ఉంటారు. మళ్ళీ హెవీ లోడింగ్ వర్కులు వాళ్ళవి. అవును, మిషన్ కుట్టడాలు అవన్నీ ఉంటాయి కదా, జై అని కట్ చేసే మిషన్లు బాగా పవర్ తీసుకుంటాయి, హోల్స్ చేసేవి అవన్నీ కూడా, డ్రిల్లింగ్ మిషన్లు, కట్టర్లు, హెవీ పవర్ కావాలి వాటికి. అట్లాంటివి అక్కడ పని చేస్తూ ఉంటారు. ఇక్కడంతా చెత్త అలాగే ఉంటది. ఆ షీట్స్ ఇటు ఒరిగేస్తారు, దాంట్లో వేసే ఆ ఫోమ్, బెడ్ లో వేసే ఫోమ్ పీచు ఎంతసేపు తగలబడ్డా ఆ పీచుని ఇంకో దగ్గర పెట్టుకుంటారు. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో నువ్వు ఏం చేయాలన్నా తగలబడిపోతుంది. మంట ఒకసారి బాగా వ్యాపించంటే అక్కడికి వెళ్ళలేవు, నువ్వు తగలబడిపోతావు. ఇక చేతుల్లో చేసేదేం లేదు. ఇక అంత మంట ఆ పై ఫ్లోర్ వ్యాపించింది. శ్రీనివాస అండ్ మధుప్రియ అనే శ్రీనివాస్ అని ఒక ఆయన గాయపడ్డాడు. ఆయన కూతురు మధుప్రియ పిల్ల చనిపోయింది. 8 years పాపేమో, చక్కగా తను చనిపోయింది. ఇంకో 25 మందికి కూడా ఆ మంటల్లో సఫోకేట్ అవుతా ఉంటే వాళ్ళు నిచ్చెనేసి తాడులేసి లాగారు పైకి. కాపాడగా మొత్తం ఇప్పుడు కొంత 8 మంది పరిస్థితి విషమంగానే ఉంది. గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు, కొంత ఉస్మానియాలో జాయిన్ చేశారు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. వీళ్ళకి కూడా గాయాలయ్యాయి. మంటల గాయాలు తెలిసిపోతుంది కదా మొహం ఎట్లా ఉంటుంది. మంటలతో గాయాలైన వాళ్ళకంటే కూడా ఈ పొగ పీల్చడం ద్వారా లంగ్స్ ఇదై చనిపోయే వాళ్ళు చాలా మంది గాలి ఆడక. నిన్న మనం ఆ విషవాయువుల వల్ల చనిపోయిన వాళ్ళని చూడాల. అవును, అండ్ ఇది ఇంకా కనబడే పొగ డైరెక్ట్ గా కనబడి జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మెయిన్ చేసేది ఏంటంటే కార్పెట్స్ చేసేవాళ్ళు, క్లాతింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఫోమ్తో పనిచేసేవాళ్ళు. అవి ఆ షీట్స్ అండి ఇంత ఉంటాయి, 6 అడుగుల షీట్లు ఉంటాయి కదా, అటు ఒరిగేస్తారు గోడలకి. సేఫ్ గా పెట్టాలి. కింద యాక్చువల్గా ఏం చేయాలి, కొంచెం ఐరన్ మంచం లాంటిది ఏదన్నా సెటప్ చేసి ఇటు ఐరనే ఉండేలా చూసుకొని అందులో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు అంత కాస్ట్ ఎందుకులే, మాకు ఈ అమ్మితే వచ్చేదే 10 రూపాయలు మిగిలేది, ఈ సెటప్ చేసుకోవడానికి ఇంత కాస్ట్ ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తారు. అండ్ ఇంకోటి రోడ్ల మీద కూడా సోఫాలు అమ్ముకుంటే వాళ్ళు ఉన్నారు. వరుస పెట్టి మియాపూర్ సైడ్ అటు కేపీజీ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా వాళ్ళు జస్ట్ అలా పరదలు వర్షానికి ఎండకి పాడవకుండా ఆ షీట్లు కప్పేసి అమ్ముతా ఉన్నారు ఫర్నిచర్ ని. రోడ్డు మీద ఎవడు సిగరెట్ తాగి ఎటుబడేస్తాడో తెలియదు రాత్రిపూట వెళ్ళేటప్పుడు. వాళ్ళంతా అలాగే అక్కడక్కడక్కడక్కడే ఉంటారు. చిన్న ఇంత అగ్గిరవ్వ వచ్చినా ఇది ఎంతసేపు తగలబడ్డా కళ్ళ ముందే సర్వనాశనం అయిపోద్ది. సో అసలు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాం అంటే మన దగ్గర ఉన్న బిల్డింగ్లు అన్ని పాతవే. మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే కనీసం కనిపించిన ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాబు ఆ వైర్లు కొంచెం జాగ్రత్తగా పెట్టండి అయ్యా అని ఒక సలహా ఇచ్చినా కూడా వాళ్ళు తెలుసుకుంటారేమో. మోస్ట్లీ చాలా మనకి ఎందుకు లేని పోతారు. కానీ ఈ వైరింగ్లు ఇవన్నీ ఇప్పుడు కరెంటు పోయి మనం ఉన్నాం కాబట్టి ఓకే, మనుషులు లేనప్పుడు ప్రమాదం జరిగితే ఇంకా దారుణం. రాత్రి పూటలు ఇప్పుడు ఈ బిల్డింగ్ తగలబడి పక్క బిల్డింగ్ వాళ్ళేం పాపం చేశారు మీరు పెట్టిన దీనికి. సో ఇట్లా తరచూ ప్రమాదాలు అవుతున్నాయి. నేనేమనుకుంటా అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి అన్ని పాత బిల్డింగ్లు తనిఖీలు చేసి పవర్ కనెక్షన్లు బాగున్నాయా, అండ్ నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్లు బాగున్నాయా, అండ్ ఇన్ కేసు ప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ ఉందా, ఇవన్నీ తనిఖీలు చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, లేకపోతే ఫైన్లు వేస్తే అప్పుడు చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ పవర్, వీళ్ళు చేసే రాజకీయాలు ఇంకోటి వాటర్ కూడా చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ట్యాంక్ నిండితే పోనీ రోడ్డు మీద నా ట్యాంక్ నిండింది సరిపోయి, ఆ నీళ్ళేమో వస్తానే ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది ముయ్యడానికి వీడు ఒక 250 ఖర్చు పెట్టాలా, ఎందుకు పెట్టాలి దీనికి, ఇప్పుడు నాకు అవసరం ఏముంది పోనీ నీళ్ళని కూర్చుంటాడు. రోడ్లన్నీ వాటర్లు ఒకరికొకరు మనకు రావాలి ఫస్ట్. అండ్ వీళ్ళు కూడా స్ట్రిక్ట్ గా ఉండి ఫైన్ లేసి, ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఫైన్ లేగానే హెల్మెట్ అమ్మో తాగితే పట్టుకుంటారని ఎలా ఉన్నాము. మొత్తం పాత బిల్డింగ్ 10 years దాటిన పాతనే కాదు, కొత్త బిల్డింగ్ అయినా సరే వాళ్ళు చేసే వర్క్ ఏంటి, జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు నీట్గా అలా పెట్టుకున్నారా లేదా తనిఖీలు చేసి ఇలా ఉంటేనే వ్యాపారం చేయండి లేదా మానేయండి అని గట్టిగా స్ట్రిక్ట్గా చెబితే మేబీ చేయొచ్చు. అయ్యో ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రమాదం మర్చిపోయా, నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రమాదం పోయి వీళ్ళే అందరు ఈ సోఫాలు దుప్పట్లోనే కదా అందరు వరుస పెట్టుకున్నారు. ఒక దుప్పటి అంటుకుంటే మొత్తం ఎగ్జిబిషన్ సర్వనాశనం అయింది కదా. వాళ్ళందరూ ఏం పాపం చేశారు, ఆలా షాప్ కూడా ఏం పాపం చేశారు, వాడమాయకుడే కదా. ఇక్కడ జరిగిన ప్రమాదం అన్ని కర్రలతోనే కదా అక్కడ ఉండేది. అండ్ ఎగ్జిబిషన్స్ చేసేటప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్స్ ఇప్పుడు నేను ఎగ్జిబిషన్స్ చేస్తా కాబట్టి తెలుసు, ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టాల్ టు స్టాల్ ఫైర్ ఇంజన్ తిరిగే స్పేస్ ఉండాలి.
అంటే ఇక్కడ స్టాల్ ఉంటే అక్కడ ఇంకో స్టాల్ ఉండాలి, అట్లుంటేనే చెయ్యండి ఎగ్జిబిషన్, చేయకండి అతుక్కుని చేసేస్తారు. ఎదురోడు కూడా ఇంతే ఉంటాడు. అవును, అంటే ఎంత స్టాల్స్ అమ్ముడు పోతే వాళ్ళకి అంత ఆదాయం. అవును, కానీ ప్రమాదం కూడా అదే స్థాయిలో కొంచెం జరిగితే ఆ నష్టం కూడా ఆ స్థాయిలోనే అంతే ఉంటుంది. అవును, సో అవన్నీ కొంచెం ఆలోచించుకొని మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఇంకొకటి వచ్చి చెప్పేవే ఉండవు. ఈ ముఖ్యంగా ఫోము, ఈ పీచు తయారు చేసే వాళ్ళు, ఈ అండ్ మన ఈ వుడెన్ వేస్ట్ వీళ్ళు చేసిన తర్వాత వుడెన్ వేస్ట్ అంత ఉంటది, తొందరగా అంటుకుంటారు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొన్న నాంపల్లి దగ్గర ఆయిల్ స్టోరేజ్ చేసేవాడి దగ్గర కూడా అయింది కదా, ఇంజిన్ ఆయిల్ అన్ని చేసే ఈజీగా అంటుకునేవి, బ్లాస్ట్ కూడా అయితే అయినప్పుడు ఈజీగా అంటుకుంటాయి. వాటికి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది అండి అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి, ముఖ్యంగా జియాగూడ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద విజ్ఞాన్ గారు డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.